సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమైంది. సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో రూపొందిన ఈ ఎయిర్పోర్ట్ తెలుగు సంస్కృతి సౌందర్యాలు ప్రతిబింబించేలాగా రూపుదిద్దుకుంది. ఆగస్టు 3వ వారం నుంచి వాణిజ్య విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయని జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో దీనిని 4 కోట్లకు పైగా విస్తరించే అవకాశం ఉందని అంటున్న జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్తో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ అవతా ఫేస్ టు ఫేస్. భోగపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే దీన్నైతే మాత్రం పీపీపీ మోడ్లో జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. దీనికి దాదాపు 4,750 కోట్లు ఖర్చు పెట్టి అత్యంత సుందరంగా వైభవంగా మాత్రం దీన్ని తీర్చిదిద్దారు. మనతో పాటు అదే అంశం మాట్లాడడానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఇదైతే మాత్రం దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని పిలుస్తున్నారు. దానికి కారణం ఏంటండి? అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే 2 రకాలు ఉంటాయి మనకి. ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసేటప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అంటే ఆల్రెడీ పనిచేస్తున్న ఒక ఎయిర్పోర్ట్ మనం తీసుకుని దాన్ని ఆధునీకరించి పెద్దది చేయడం అన్నది బ్రౌన్ ఫీల్డ్ అంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఏమీ లేదు, ఇక్కడ మనం ల్యాండ్ని మొత్తం అంతా డెవలప్ చేసి కొత్తగా ఒక ఎయిర్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం. దీని ప్రత్యేకతలు ఈరోజు మనం ఏదైతే ఇనాగ్రేట్ చేసుకున్నామో ప్రత్యేకతలు ఏంటంటే ఇది ఒక సస్టైనబుల్ ఎయిర్పోర్ట్. సస్టైనబుల్ అంటే ఎన్వైరన్మెంట్ ప్రకారంగా, ప్రకృతి ప్రకారంగా మనకి కార్బన్ ఫుట్ ప్రింట్ ఎంత తక్కువగా మనం జనరేట్ చేయగలం ఆ విధంగా సస్టైనబుల్ రీతిలో ఉండే ఒక ఎయిర్పోర్ట్ని మనం డెవలప్ చేసాం. ఈ టెర్మినల్ ఏదైతే ఉందో అతి తక్కువ ఎనర్జీని ఉపయోగించుకుంటూ ఇది చేయాలి విధంగా డిజైన్ చేసాం. ఇది లీడ్ ప్లాటినం బిల్డింగ్ మనం డెవలప్ చేసాం. అలాగే మొత్తం ఎయిర్పోర్ట్ కూడా సౌరశక్తితోటి, సోలార్ ఎనర్జీతోటి నడవడానికి 5 మెగావాట్ సోలార్ ప్లాంట్ మనం పెట్టాం. మా ఉద్దేశం ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో 100% సోలార్ ఎనర్జీతో నడవాలి, రెన్యూబుల్ ఎనర్జీతో నడవాలి. దట్ ఈస్ సెకండ్ థింగ్. థర్డ్ ఏంటంటే మన ఉత్తరాంధ్ర ఏదైతే ప్రదేశం ఉందో లేదా ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో మన కళలకు ఒక ఇల్లు. సో ఆ కళలన్నీ కూడా మన టెర్మినల్లో ప్రతిబింబించే విధంగా మేము డిజైన్ చేస్తాం. రేపు ఒక విదేశీ ప్యాసింజర్ అయినా, విదేశీ ప్రయాణికుడైనా, లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులైనా, లేకపోతే మన వాళ్ళే ఇంటికి వస్తున్నప్పుడు మన కళలు ఏంటి, మన చరిత్ర ఏంటి, మన సంగీతం ఏమిటి, మన తోలుబొమ్మలు ఏంటి, మన వాయిద్యాలు ఏమిటి, ఇవన్నీ కూడా తెలిసే విధంగా మనం అన్నీ మనకు బొబ్బిలి వీణ నుంచి లేపాక్షి శిల్పకళలు కానించి, తోలుబొమ్మల కానించి, నాదస్వరం, ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఫస్ట్ టైం ఏంటంటే డిజైన్లోనే మనం ఇన్కార్పొరేట్ చేస్తాం. అదొకటి. ఏ ఆధారిత ఎయిర్పోర్ట్ అని కూడా పిలుస్తున్నారు. రెండోది ఏం చేసామంటే మనం ఒకటి ఈ కళలన్నీ కూడా ప్రతిబింబించే విధంగా కూడా చేసాం. ఎక్స్ట్రీమ్ ఏంటంటే ఇది న్యూ జనరేషన్ ఎయిర్పోర్ట్. న్యూ జనరేషన్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, మొత్తం కూడా ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, అంటే ప్రెడిక్టివ్ అనలిటిక్స్ ఉపయోగించుకొని ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులు వస్తారు, దానికి ఎంతమంది మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎంత సెక్యూరిటీ లేన్స్ ఉండాలి, ఎన్ని ఇమిగ్రేషన్ లేన్స్ ఉండాలి, సీమ్లెస్గా డిజిటల్ బయోమెట్రిక్స్ ఉపయోగించుకొని డిజి యాత్ర ఉపయోగించుకొని ఎలా వెళ్ళాలి, మొత్తం ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్ కమాండ్ సెంటర్ అంతా కూడా ఏఐ బేస్డ్ డేటా అనలిటిక్స్ పెట్టి, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ పెట్టి మనం చేస్తున్నాం. ఎంతమంది ప్రయాణించే అవకాశం? ఇప్పుడు మనం ఈ రోజున మనకి 3 మిలియన్ అంటే 30 లక్షలు ప్రయాణికులు ఇప్పుడు పాత ఎయిర్పోర్ట్లో మనం ప్రయాణిస్తున్నారు. ఇది మనం ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసింది అంటే 60 లక్షలు. ఫస్ట్ ఫేజ్లో 60 లక్షలు, 6 మిలియన్ కెపాసిటీ చేసాం. కానీ అల్టిమేట్గా మనకి 4 కోట్లు అంటే ఆల్మోస్ట్ 7 రెట్లు 8 రెట్లు మనము కెపాసిటీని హ్యాండిల్ చేసే విధంగా మాడ్యులర్ విధంగా, అంటే మనకి ట్రాఫిక్ పెరుగుతున్న కొద్దీ మనం టెర్మినల్ని ఎక్స్పాండ్ చేస్తాం. ఆ విధంగా మాడ్యులర్ డిజైన్ ఒకటి మనం ఫ్లెక్సిబుల్గా ట్రాఫిక్ ట్రిగర్స్ని బట్టి మనం డెవలప్ చేసుకునే విధంగా మనం చేస్తాం. ఇప్పుడు మన దగ్గర అయితే అతిపెద్ద రన్వే ఉంది. దాదాపు అంటే ఎటువంటి విమానాలు ఇక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది? ప్రపంచంలో ఉన్న అతిపెద్ద విమానం కూడా దిగే విధంగా మనం తయారు చేస్తాం. దాన్ని ఇప్పుడు ఏమంటామంటే టెక్నికల్ టర్మ్స్లో కోడ్ ఈ, కోడ్ ఎఫ్ అంటాం. కోడ్ ఈ అంటే వైడ్ బాడీ, పెద్ద పెద్ద 777 అవన్నీ కూడా దిగే విధంగా చేస్తాం. మన స్వప్నం ఏంటంటే వైజాగ్ నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కూడా మనకి కనెక్టివిటీ రావాలా. ఇక్కడ ఏదైతే పదార్థాలు మనం ఉత్పత్తి చేస్తున్నామో, మనకి ఫార్మా కానీ, లేకపోతే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ కానీ, లేదా మెరైన్ ప్రొడ్యూస్ కానీ, అవన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే విశాఖపట్నం నుంచే మనకి పెద్ద కార్గో హబ్ కింద చేసి ప్రపంచంలో ఏ నలుమూలకైనా సరే మనం తీసుకునే విధంగా చేస్తున్నాం. ఇంకొక విశేషం ఒకటి నేను చెప్పాలి ఏంటంటే, ఇది ఒక ఎయిర్పోర్ట్ మాత్రం కాదు, ఒక మొత్తం ఏవియేషన్ ఇండస్ట్రీకి కావాల్సిన మొత్తం వ్యవస్థని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అంటే ఏవియేషన్ ఈకో సిస్టమ్ అంటాం. అంటే ఎయిర్పోర్ట్తో పాటు ఒక 500 ఎకరాల్లో ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్, గ్లోబల్ ఓఈఎంస్ ఇక్కడికి రావాలా, వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలన్న విధంగా మనం వాళ్ళతో పనిచేస్తున్నాం. ఇది
జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ గారు చెప్తున్నది, ప్రపంచ దేశంలో ఉన్న ఎటువంటి విమానాలైనా సరే ఈ రన్వేపై దిగే సామర్థ్యం మన రన్వేకి ఉంది. ఇక్కడి నుంచి ఇదే కాకుండా కార్గో హబ్ను కూడా పూర్తిగా డెవలప్ చేసి ఇక్కడ తయారయ్యే మెడిసిన్ ఇతరత్ర వాటిని కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా కార్గోను కూడా డెవలప్ చేయడం చేస్తున్నామని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూస్తున్నామనండి. ఏఎన్ఎన్ టీవీ కెమెరా పర్సన్ రాజేతో అవతారేదో ఏఎన్ఎన్ టీవీ.